నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి బీడీ కార్మికులు, ఆశా వర్కర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రధానంగా ప్రస్తావించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రభుత్వాన్ని వారి సంక్షేమం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక బీడీ కార్మికులు ఉన్న నియోజకవర్గం కోరుట్లేనని గుర్తు చేసిన ఆయన ఇక్కడ కార్మికులకు బీడీ పెన్షన్ కల్పన మరింత విస్తృతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అధ్యక్ష, I come from a constituency where majority of people are BD కార్మికులు అధ్యక్ష. నా కాన్స్టిట్యున్సీలో మెజారిటీ ఉండేది BD కార్మికులు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికి కూడా 2024లో 25లో అధ్యక్ష దేశంలో BD కార్మికులకు జీవన భృతి ఇచ్చిన ఏకైక రాష్ట్రం, ఏకైక మనిషి కేసీఆర్ అధ్యక్ష. దయచేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష, ఇంకా కొందరు మంది ఉన్నారు రావాల్సిన వాళ్ళు. ఎందుకు స్పెషల్లీ BD కార్మికుల గురించి మాట్లాడుతున్నానంటే అధ్యక్ష, ఇంకా బీడీ కార్మికుల గురించి మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు రాత్రి అవుతుంది అధ్యక్ష. నేను ఎక్కువ చెప్పను. బీడీ కార్మికులు పడే కష్టాలు వర్ణాతీతం అధ్యక్ష, వారికి కూడా తెలుసు. కాబట్టి దయచేసి వాళ్ళు ఏమనుకుంటారంటే 15 నెలలైంది బీడీ కార్మికుల ఊసెవరు ఎత్తట్లేదు అసెంబ్లీలో ఎందుకు అని అడుగుతున్నారు అధ్యక్ష. ఖమ్మం జిల్లా ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశం యాసంగి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. గవర్నమెంట్ జేసీ గారికి, జిల్లా అధికారులందరికీ, విద్యార్థులందరికీ, ఎంఎస్ఎలందరికీ మీకు డైలీ పూర్తయింది. రెండోసారి మనం కలుస్తున్నాం. ఇలా మొట్టమొదటిగా పోయినసారి చాలా అద్భుతంగా జేసీ గారి బృందం మీరందరూ చాలా చక్కగా ప్రొక్యూర్మెంట్ చేసినందుకు అభినందిస్తున్నాను. మరొకసారి ఇది కూడా చెప్పడం జరిగింది, చాలా చక్కగా చేయడం జరిగింది. ఏ జిల్లాలో ఎన్ని కష్టాలు వచ్చినా ఖమ్మం జిల్లాలో మీకు మీ బృందాలందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అని ఒక్కసారి మనం ఎక్సలెంట్గా చేసిన తర్వాత బెంచ్ మార్క్ అయిపోతుంది. మొదటిసారి చాలా బాగా చేశారు కాబట్టి రెండోసారి అసలే కష్టం రావట్లేదు. అనుభవం కూడా మనకు వచ్చింది. పోయినసారి సన్నాలకు వేరేగా తీసుకోవడం, బోనసెస్ సెపరేట్గా తీసుకోవడం, వాటర్ పై నిఘా పెట్టడం, మన ఏఈఓలు సర్టిఫై చేయడం, ఇవన్నీ ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొంచెం మనకి 5-10 రోజులు అలవాటు పడేదానికి సమయం తీసుకుంది. కానీ ఇప్పటికైతే అంతా స్ట్రీమ్ లైన్ అయిపోయింది. హైదరాబాద్లో న్యాయవాది ఇజ్రాయెల్ ఎర్రబాబు హత్యకు నిరసనగా మంగళవారం స్థానిక న్యాయవాదులు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడికొప్పుల కిరణ్ మాట్లాడుతూ న్యాయవాదిని హత్య చేయడం హేయమైన చర్య అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణకు వెంటనే ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాది ఇజ్రాయెల్ పై జరిగినటువంటి దాడిని మేము ఏమైనా చర్యగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మా రాష్ట్ర హైకోర్టు తెలంగాణ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మా యొక్క లక్ష్మీపేట కోర్టు యొక్క విధులను కూడా మరి మేము న్యాయవాదులం బహిష్కరించి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాము. వాస్తవంగా ఏంటంటే ఈ కింది నుండి మీ దాకా సుప్రీంకోర్టు దాకా మనకు అపిలేట్ కోర్ట్స్ ఉంటాయి. మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఈ కోర్టు కాకపోతే మళ్ళీ సబ్ కోర్టు ఉన్నది, సబ్ కోర్టు కాకపోతే జిల్లా కోర్టు ఉన్నది, జిల్లా కోర్టు కాకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఉంటే మళ్ళీ వేరే అడ్వకేట్ని పెట్టుకుని వాళ్ళు మళ్ళీ కేసు దాన్ని డిఫెండ్ చేసుకోవాల్సి ఉంటుంది తప్ప కానీ ఇలాంటి పర్సనల్ గా తీసుకుని కక్ష సాధింపు చర్యలు అనేది చేయడం చాలా ఘోరం, తీవ్రం. ఇది హేయమైన చర్యగా మేము దీన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి వెంటనే మరి బిల్లు తయారు చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేపట్టాలి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద బిల్ పాస్ చేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇమీడియట్లీ తీసుకురావాలి. లేకపోతే న్యాయవాదులం మరి రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఇండియా మొత్తంలో రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి
మరి నిరసన కార్యక్రమాలు తెలియజేసి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మెడల్ వంచి కూడా మా బిల్లును సాధించుకుంటామని ఈ విధంగా ముప్కల్ మండల కేంద్రంలో ఎంపీ నిధుల ద్వారా దూలగుట్ట దగ్గర నిర్మిస్తున్న శుక్రవారం అమ్మవారి గుడికి అదనపు గుడి నిర్మాణానికి 4 లక్షలు, వేంపల్లిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 3.5 లక్షలు మంజూరయ్యాయని బీజేపీ ముప్కల్ మండల అధ్యక్షులు గడ్డం సంతోష్ రెడ్డి తెలిపారు. వాటికి చెందిన ప్రొసీడింగ్స్ పత్రాలను గుడి పెద్ద మనుషులకు అందించారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम के भारत माता के जय. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ముప్కాల్ గ్రామంలో దూలగుట్ట దగ్గర నిర్మిస్తున్న శుక్రవారం దేవుడి గుడికి అదనపు గది ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా ఎంపీ అరవింద్ గారు మంజూరు చేయించారు. దీనికి గాను ముప్కాల్ గ్రామంలోని 26 కులాల తరపున నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో నిర్వహించిన 1 స్టేషన్ 1 ఎలక్షన్ వర్క్ షాప్ లో బీజేపీ మండల అధ్యక్షులు డ్యాగా సరీన్ గారి అధ్యక్షతన హనుమాన్ ఫోరం ఎస్వీఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డ్యాగా సరీన్, బీజేపీ మండల అధ్యక్షులు, ముఖ్య అతిథులు కొండ ఆశన్న, రామచందర్, వంశీమోహన్ మాట్లాడుతూ జమిలీ ఎలక్షన్స్ నేటి దేశం భవిష్యత్తు కోసం ఎంతో అవసరమని, దేశంలో అనేకసార్లు ఎలక్షన్ల సందర్భంగా ఖర్చవుతున్న సొమ్మును వృధా కాకుండా దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, ఏ దేశం ఒక ఎన్నిక గురించి నవీపేట మండల సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడడం జరిగిందన్నారు. బీజేపీ తీసుకొచ్చినటువంటి ఉన్నదాన్ని అది రీఆర్గనైజ్ చేయాలి. మరి అదేవిధంగా ఆ 4 సార్లు జరిగిన తర్వాత ఏమైంది అంటే 1967లో రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల అల్లకల్లో జరగడం వల్ల ఈ యొక్క జమిలీ ఎన్నికలకు భంగం కాదు. 1970 నుంచి వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరపవలసిన పరిస్థితి ఏర్పడింది. జమిలీ లోకసభకు మరి రాష్ట్ర శాసనసభలకు ఒక్కసారి ఎన్నిక జరిగితే దాన్ని జమిలీ ఎన్నికలు అంటారు. మనం చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు కంటిన్యూ ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఏదో కారణంలో రద్దయినా లేదా పూర్తి సమయం అయిపోయినా మనం వెంటనే ఎన్నికలు చూస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా దేవరాయ అంజాల్లో నివసిస్తున్న తమకు కనీస మౌలిక వసతులైన విద్యుత్, మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించడం లేదంటూ దేవరాయ అంజాల్ సేవాదల్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఎన్నో సంవత్సరాలుగా దేవరాయ అంజాల్లో నివసిస్తున్న 1800 నిరుపేద కుటుంబాలకు విద్యుత్ సరఫరా కూడా అందించడం లేదంటూ తిరుమల్గిరిలోని మేడ్చల్ సర్కిల్ విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న తమ పిల్లలకు కరెంటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు విద్యుత్ సరఫరా అందించాలని కోరుతూ మేడ్చల్ సర్కిల్ ఎస్ఐ రవికుమార్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇదే విషయమై రవికుమార్ మాట్లాడుతూ దేవాలయ భూములలో నివాసం ఉంటున్న వారికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు దేవాదాయ శాఖతో మాట్లాడిన అనంతరం విద్యుత్ సరఫరా పునరుద్ధరించే విషయాన్ని ఆలోచిస్తామని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. లేక కరెంట్ లేక పిల్లలు ఎగ్జామ్ రాయడానికి చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు రోడ్ల మీద వచ్చి కూర్చుంటున్నారు. రాత్రి అనక పగలనక లేక ఇబ్బంది పడుతున్నాం. దోమలతోటి కానీ విషపూరితమైన పురుగులతోటి కానీ చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆ విషయం గురించి తాండవాసులు అందరం కలిసి చిన్న పెద్దలు కలిసి ఎస్సీ ఆఫీస్ దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దీనికి సహకరించినట్టు అధికారులు కానీ ఎస్సీ సార్ వాళ్ళు కానీ మంచిగానే మాకు చెప్పారు. మేము కూడా పై అధికారులతో మాట్లాడి మీకు తక్షణమే ఇది కరెంటు శాంక్షన్ అయ్యే విధంగా మేము కూడా మాట్లాడతామని మాకు మంచిగా విన్నవించడం జరిగింది. దీని గురించి మేము ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా మా గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ జై శివాల
స్లోగన్స్ జై సేవల జై సేవల జై సేవల. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దామరకాండకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర చెవులు, కళ్ళు, నోరు మూసుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు హాజరై మాట్లాడారు. ఆశలు తమ సమస్యల పరిష్కారం కోసం వైద్యశాఖ కమిషనర్ కార్యాలయం ముందర శాంతియుత పోరాటం చేస్తుంటే మహిళా ఉద్యోగులని చూడకుండా అత్యంత దారుణంగా పోలీసులతో వాళ్లను ఈడ్చుకుంటూ అరెస్టులు చేశారు అన్నారు. సమస్యలపై మేము ధర్నా చేస్తూ ఉంటే ఈరోజు పోలీసు వాళ్ళు బాగా దారుణంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆశలను చూడకుండా కూడా ఎటుపైతే రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపోరం మాజీ గ్రామ సర్పంచ్ మరియు టీఎన్టీయూసీ సభ్యులు తెలగంశెట్టి శ్రీను నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బలరామకృష్ణ, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, సీఎం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ ఆశీస్సులతో నాకు టీఎన్టీయూసీ రాష్ట్ర సభ్యులుగా నియమించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. టీఎన్టీయూసీ స్టేట్ డైరెక్టర్గా నాకు అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారికి, అలాగే టీఎన్టీయూసీ చైర్మన్ గారు రఘురామరాజు గారికి, మరియు రాజానగరం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బత్తుల బలరామకృష్ణ గారికి, రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రూడా చైర్మన్ గారు అయినటువంటి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్ఎండ్బి, టూరిజం, ఎండోమెంట్, స్పోర్ట్స్ శాఖలపై చర్చ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను సభా దృష్టికి తీసుకువచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఉత్తర తెలంగాణలో మరియు ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఉపాధి కొరకు గల్ఫ్కి వెళ్తారు. అక్కడ చిన్న జీతాలకు లేబర్ పని మీద వెళ్తుంటారు. ఏదైనా స్కిల్ వర్క్ నేర్చుకుని వెళ్ళినట్లయితే వారికి జీతం ఎక్కువగా దొరుకుతుంది అన్న ఉద్దేశ్యంతో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడానికి మా నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో 5 కోట్లతో ఎన్ఎస్సి సెంటర్ నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేశాం. కొబ్బరికాయ కొట్టినం. టెండర్ కూడా పూర్తయింది. అయితే నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ ఆన్గోయింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంజూరు చేసినాయి, అవి పురోగతి మందగించింది. నేను నిన్న కూడా చెప్పిన పనులు ఆగిపోయినాయి, కొన్ని మెల్లగా నడుస్తున్నాయి. ఎందుకు అని అంటే కాంట్రాక్టర్స్ మాకు డబ్బులు ఇవ్వలేదండి, మేము ఎక్కడి నుంచి తేవాలా అని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నా, ఆన్గోయింగ్ వర్క్స్ పెండింగ్ బిల్స్ మీరు ఇవ్వండి, ఇచ్చి ఆ పాత వర్క్స్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. లక్ష్మణ చందాలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఐకేపీ వివోఏల సమస్యపై చలో హైదరాబాద్ ధర్నా పిలుపు మేరకు లక్ష్మణ్ చందా మండలంలో ఐకేపీ వివోఏలను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా వివోఏ అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ ఐకేపీ వివోఏలను
సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, రూపాయలు 26,000 వేతనం ఇవ్వాలని, అదేవిధంగా 5 లక్షల రూపాయలు సాధారణ బీమా, ఆరోగ్య బీమా కల్పించాలని, గ్రేడింగ్తో సంబంధం లేకుండా బీఓఏలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మా ఐకేపీవీల గురించి హైదరాబాద్లో ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. అందుకు ముందస్తుగా మన జిల్లాలో లక్ష్మణచంద మండల్లో మన పోలీసులు ముందస్తుగా అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది మా ఐకేపీవీలని. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఓల్డ్ బోయిన్పల్లి, షేర్ గల్లీ, ఫాతిమా మస్జిద్ సమీపంలో అల్తాఫ్ రాజా టీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, కుక్కట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్, ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మక్కల నర్సింగులు హాజరయ్యారు. పళ్ళు ఫలాలతో ఉపవాస దీక్షను విరమింపజేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాసాలు పాటించడం గొప్ప విషయమని అన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాసాలు చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఇజాజుబాయ్, మిరాజ్, షరీఫ్, బుర్రి యాదగిరి, ఇలియాస్ బేగ్, నదీం పటేల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాండుగుల యాదగిరి, రాజేందర్, అస్లం, మల్లికార్జున యాదవ్, అమ్జద్ భాయ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. इलेश भाई కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే మంత్రిగా ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధమని కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మదర్ తెరిసా విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకుడు సంతోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి సేవా కార్యక్రమాలు చేయడంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు. తాను ఎమ్మెల్యే కాకముందు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా 10 ఏళ్ల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న తనకు అధిష్టానం తనను అర్హుడిగా భావిస్తే మంత్రిగా సేవలందిస్తానని పేర్కొన్నారు. కొంచెం ముందుకు రమ్మంటారు. అన్న మీరు కొంచెం వెనకకి రావాలి బ్రదర్. సొసైటీకి పేదలకి ఏది అవసరంతో సహకారం అందించడం చూస్తే ఈరోజు వీరందరూ ముందు రావడం ముఖ్య కారణం ఏంటంటే రాజకీయంగా ఉన్నా కూడా అన్న 15 సంవత్సరాల నుంచి ప్రజా జీవితం నుండి సేవలు చేసినందుకే అన్నకు 3 సార్లు పోటీ చేసే అవకాశం వచ్చిందని భావిస్తూ ప్రజల మధ్యలో సొంత నిధులతో సేవలు చేస్తే ప్రజలు కూడా గుర్తించి గమనించి సొంతంగానే ఇంత చేస్తే అధికారం వస్తే చేస్తారని వారు కూడా భావించి ఇయరా నాకు ఆశీర్వదించడానికి ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు కూడా చెప్పేవాడిని.
న్యూస్.